చాలు మనలో చాలామంది బోలెడన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఈ ఏడాది ఎలాగైనా సరే బరువు తగ్గాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకోవాలి, ఇలా రకరకాల నిర్ణయాలు తీసేసుకుంటూ దానికి ఫిక్స్ అవుతూ ఉంటాము. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి మనలో 80% మంది వీటిని మర్చిపోతారని మీకు తెలుసా? తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం పట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అసలు మనం ఎలా ఉంటున్నాం, రోజు ఏమేం చేస్తున్నాం, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించకుండానే మార్పు కోసం ప్రయత్నించేస్తాం. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇంతకు ముందు తరాలతో పోలిస్తే ప్రెజెంట్ యూత్ ఫిజికల్ యాక్టివిటీస్లో బాగా వెనుకబడిపోయారట. అదే టైంలో గత 10 ఏళ్లలో 35 ఏళ్లలోపు వారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన 25% పెరిగిపోయిందట. ప్రెజెంట్ జనరేషన్కు ఎంతో నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో అనే పవర్ మాత్రం లేదు. దాన్ని తెలుసుకున్నప్పుడే లైఫ్ బెస్ట్గా మారుతుంది. పియర్ గ్రూప్ ప్రెషర్ అనేది అండ్ ఎడ్యుకేషనల్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువైపోయింది. చిన్నప్పటి నుంచే కాంపిటేటివ్ పేరెంటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో నడిచినా మా పిల్లలు ముందే నడవాలి, మాట్లాడినా మా పిల్లలే ముందే మాట్లాడాలి, ఏది చేసినా మా పిల్లలు రైట్ ఆన్ టాప్ ఉండాలి అనే పేరెంట్స్ ధోరణి. మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే స్టడీస్ ఆర్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ద హోల్ ఆఫ్ లైఫ్. అండ్ ఇది పేరెంట్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పిల్లలకి కూడా మంచి మెమరీస్ ఉండాలి. నేను ఈ ఎగ్జామ్కి చదివాను, నేను ఆ ట్యూషన్కి వెళ్ళాను అని మెమరీస్ కాకుండాను అమ్మ నాన్నతో కూర్చొని మేము క్యారమ్స్ ఆడాము, లేకపోతే అందరం కలిసి బయటికి వెళ్ళాము, ఒక పిక్నిక్కి వెళ్ళాము, ఇట్లాంటి మెమరీస్ కూడా మనం తయారు చేయాలి. అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు గివ్ అవర్ చిల్డ్రన్ దట్ కైండ్ ఆఫ్ మెమరీ. సో మనకి పిల్లలకి ఒత్తిడి ఉండకూడదు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒత్తిడి పెట్టకుండాను, ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ ఒత్తిడి లేకపోతే స్టడీ ఒత్తిడి వాళ్ళు పెట్టుకున్నా సరే, వాళ్ళ నేచర్లో కొంచెం పియర్ ప్రెషర్ వల్ల ఒత్తిడి ఉన్నా సరే, యాజ్ పేరెంట్స్, యాజ్ అడల్ట్స్, యాజ్ అ సొసైటీ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రెడ్యూస్ దాట్ అన్నమాట. పొద్దున్న లేవగానే ఫోన్ చూడడం, ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినేయడం, గంటల తరబడి కూర్చునే ఉండడం, మళ్ళీ పడుకునే ముందు సోషల్ మీడియాలో స్క్రోలింగ్. ఒక సర్వే ప్రకారం ప్రెజెంట్ యూత్ 7 నుంచి 9 గంటల పాటు ఫోన్లకే కేటాయిస్తోంది అంటే ఇక అర్థం చేసుకోండి మన జీవితం ఎటుపోతోందో. అంతా ఆటో పైలట్ మోడ్ అన్నమాట. మనకు కావాల్సింది, మన బాడీకి కావాల్సింది మనకే తెలియనప్పుడు మంచి రిజల్ట్స్ ఎలా వస్తాయి చెప్పండి? మనం రోజు చేసే పనుల్లో 45% పనులు మనం ఆలోచించి చేసేవి కావు. అవి కేవలం అలవాట్లు మాత్రమే. ఆన్లైన్లో ఎవరో చెప్పిన డైట్లు, వర్కౌట్లు మనకు సూట్ అవుతాయో లేదో తెలియకుండానే గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. దీనివల్ల మనకు అసలు నిజంగా ఆకలి వేస్తుందా లేక అలసిపోయామా అనే సిగ్నల్స్ను మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇన్ఫ్లుయెన్సర్ని కానీ మీరు ఎప్పుడైనా ఒక న్యూట్రిషన్ ఛానల్ని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చదువుకున్నారు, ఆ ఫీల్డ్లో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎన్ని కేసెస్ చూశారు, ఇలాంటి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళకి ఎన్ని లైక్స్ వచ్చాయి, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు వీడియోస్ ఎంత బాగా చేస్తున్నారు, సో ఇలాంటి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరికైతే ఈ క్రెడెన్షియల్స్ ఉంటాయో వాళ్ళకి డెఫినెట్గా ఈ రీసెర్చ్ తోటి దాంతో టైఅప్ ఉంటుంది. వాళ్ళకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎవిడెన్స్ బేస్డ్గా లేదు, పలానా వాళ్ళు చెప్పారు అందుకని నేను చెప్తున్నాను అన్న విషయాన్ని కనుక మనకి తెలియజేస్తుంటే వాటిని అస్సలు నమ్మకండి. ప్రతిదీ కూడా మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ఎవిడెన్స్ చూపించగలగాలి. వాళ్ళకి ప్రాపర్ క్రెడెన్షియల్స్ ఉండాలి. మన ఫింగర్ ప్రింట్స్ ఎంత యూనిక్గా ఉంటాయో మన స్టమక్లో ఉండే బ్యాక్టీరియా అంత యూనిక్గా ఉంటుంది. ఒక మనిషికి మెటబాలిజం సేమ్ ఉండదు. సో డెఫినెట్గా అవతల వాళ్ళు ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి నేను కూడా ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవుదాము అనుకున్న అపోహలోకి మటుకు వెళ్ళకండి. ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ చూసుకోండి. లుక్ ఫర్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్, టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ లూజ్ వెయిట్ ఇన్ అ ప్రాపర్ వే.
40 ఏళ్ళు దాటితేనే మనలో ఎనర్జీ తగ్గిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ముమ్మాటికి తప్పే. 20 ఏళ్ల నుండే మన మజిల్స్లో పవర్ తగ్గడం మొదలవుతుందని సైన్స్ చెప్తోంది. రోజు 10 గంటల పాటు కదలకుండా కూర్చునే యూత్లో ఇదొక సైలెంట్ క్రైసిస్లా మారుతోందట. అందుకే తక్కువ వయసులోనే డయాబెటీస్, ఇంకా ఫ్యాటీ లివర్, నడుము నొప్పి లాంటివి రావడానికి ఇదే మెయిన్ రీజన్గా మారుతోంది. యంగ్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువగానే మనకి ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. లైక్ ఎక్కువసేపు వాళ్ళు నిద్రపోకపోవడం వల్ల, రాత్రిపూట స్లీప్ క్వాలిటీ సరిగ్గా ఉండకపోవటం వల్ల, వాళ్ళు స్క్రీన్ కంటిన్యూస్గా స్క్రోల్ చేయడం వల్ల ఇవన్నీ ఐసైట్ అన్న ఇబ్బంది రావచ్చు, లేదంటే వాళ్ళ వెయిట్ గెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, ఆర్ కార్టిసాల్, కంటిన్యూస్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దీనివల్ల, పూర్ స్లీప్ వల్ల. అండ్ రాత్రిపూట లేసుండటం వల్ల వన్ మోర్ థింగ్ ఇస్ లేట్ నైట్ స్నాకింగ్ అనేది కూడా ఎక్కువైపోతుంది. మళ్ళీ అగైన్ సెంట్రల్ ఒబెసిటీ, పొట్ట చుట్టూ ఒబెసిటీ వచ్చేస్తుంది, ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది. ఈవెన్ దో వెయిట్ కరెక్ట్గానే ఉన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు చేరడం అనేది మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మెయిన్ పొట్ట చుట్టూ కొవ్వు చేరడం అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్లా మనం అనుకోవచ్చు. వెయిట్ బాగానే ఉంది కదా అనుకొని కొట్టి పడేస్తారు. కంటిన్యూస్ ఫెటీగ్ ఉంటుంది, అలసట ఉంటుంది. ఆ అలసటని అబ్బా ఇంత పని చేసాం కదా, కూర్చొని పని చేసాం కదా, అందుకని అలసట కింద తీసి పడేస్తూ ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్నవి తీసి పడేయకుండా బెటర్ యూ టేక్ కేర్. బలంగా ఉండడం అంటే 6 ప్యాక్స్ పెంచడమే కాదు, మన శరీరంలోని కండరాలు బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి, కీళ్లను కాపాడుతాయి. అందుకే వారానికి 2 సార్లు వెయిట్ లిఫ్టింగ్, రోజు కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ చాలా అవసరం. ఇవి వినడానికి చిన్నగానే అనిపించినా రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అని మనము హెల్త్ అంటే ఎంతో కష్టపడి మెయింటైన్ చేసేదే అని అనుకుంటూ ఉన్నాము. గంటల తరబడి జిమ్ చేయడము, ఏమీ తినకుండా ఉండడము, ఇవే డిసిప్లైన్ డిసైడ్ చేస్తాయని భావిస్తూ ఉంటాము. కానీ ఆరోగ్యం అంటే శక్తిని ఇవ్వాలి, కానీ ఉన్న శక్తిని బలహీనపరచకూడదు కదా. బాగా కష్టపడిపోయి మధ్యలోనే వదిలేయడం కంటే చిన్న చిన్న పనులతో ప్రతిరోజు దాన్ని కంటిన్యూ చేయడం ముఖ్యమని మాత్రం గుర్తుంచుకోవాలి. తక్కువ భోజనం చేస్తే వెయిట్ లాస్ అవుతారు, కానీ తక్కువ భోజనం అంటే ఏం తగ్గిస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా మనం తీసుకునే క్యాలరీస్, మనం ఎక్సర్సైజ్ చేసేది 2 మ్యాచింగ్ అయితే మనం ఉన్న వెయిట్ని మెయింటైన్ చేస్తాము. మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ అయ్యి చేసే ఎక్సర్సైజ్ తక్కువ అయితే వెయిట్ గెయిన్ అవుతాము. అలాగే మనం తీసుకునే క్యాలరీస్ తక్కువ అయ్యి మనం ఎక్కువ ఎక్సర్సైజ్ అయితే వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. తక్కువ క్యాలరీస్ తీసుకోవడం అంటే రోజు మొత్తం అన్నం తినకుండా కాఫీస్ తాగి, బిస్కెట్లు తిని, లేకపోతే ఒకేసారి తిన్నప్పుడు హ్యూజ్ అమౌంట్స్లో తినడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల బరువు తగ్గచ్చేమో, కానీ దాంతోపాటు మీ మజిల్ కూడా లూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఇవాళ రేపు చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని 8 అవర్స్ విండోలో తింటాము, 16 అవర్స్ విండో ఫాస్టింగ్ ఉంటాము అని కూడా స్టార్ట్ చేశారు. ఈ 8 అవర్స్ విండోలో ఏం తింటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 అవర్స్ విండోలో మీరు తినేవన్నీ కూడా ఫ్రైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, లేకపోతే స్వీట్స్ ఇలాంటివి తీసుకుంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. సో మీరు తీసుకునే ఫుడ్ కూడా నరిష్మెంట్గా ఉండాలి, కానీ బాడీలో ఆల్రెడీ ఉన్న న్యూట్రియంట్ డిప్లీషన్ని ఇంక్రీజ్ చేయకూడదు. ఎలాంటివి ఎక్కువ తినాలి? కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, దీంతోపాటు నట్స్ అండ్ సీడ్స్, గ్రెయిన్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్ కన్సంప్షన్, హోల్ గ్రెయిన్స్, అలాగే లెగ్యూమ్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్ కన్సంప్షన్ని కనుక పెంచుకుని రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, కావాల్సినంత నిద్ర, హైడ్రేషన్ ఇవన్నీ కలిపి ఉన్నప్పుడే మనము హెల్దీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అలాగే వెయిట్ లాస్ అనే ప్రోగ్రాము ఎవరిది వాళ్ళు చేసుకోకుండా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మీ హైట్కి మీరు ఎంత వెయిట్ ఉండాలి, దాని ప్రకారంగా మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఆ క్యాలరీస్ ఎలాంటి ఫుడ్ నుంచి రావాలి అన్నది వాళ్ళు బాగా క్యాటర్ చేసి మీకు హెల్ప్ చేయగలుగుతారు. దీనివల్ల మీకు మాల్ నరిష్మెంట్ లాంటిది రాదు, మజిల్ లాస్ లాంటిది ఉండదు. మీ ఫ్యాట్ లూజ్ అవుతారు, అలాగే బాడీని కూడా నరిష్ చేసుకుంటారు. చూశారు కదా, ఈ కొత్త ఏడాది ఎన్ని కిలోల బరువు తగ్గాము అన్నది ముఖ్యం కాదు,
మన మీద మనం ఎలాంటి అవగాహనతో బతుకుతున్నాం అన్నది ముఖ్యం. కొత్తగా కనిపించడం కోసం కాదు, మన మీద మనం ఒక కొత్త ఒపీనియన్ కలగడం కోసం ప్రయత్నించాలి. ఆటో పైలట్ మోడ్ని ఆపేసి మీ శరీరం ఏం చెప్తుందో వినడానికి ప్రయత్నించండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లైఫ్ లెసన్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.